ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. అసలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే చెడుతనమును అసహించుకోవడమే. భయము, భక్తి కలిగి ఉండడం అంటే చాలామంది ఏవేవో కార్యాలు అనుకుంటారు. ఏయో కానుకలు ఇవ్వడము, ఏయో అర్పణలు అర్పించడము, ఈ చివరి నుంచి ఆ చివరికి తిరగడము, అందరికీ కనబడేలాంటి భక్తి కార్యాలు చేయడం అనుకుంటారు. అయితే భయభక్తులంటే బైబిల్ చెప్పింది చెడుతనమును అసహించుకోవడమే, పరిశుద్ధతను కలిగి జీవించడమే భయభక్తులంటే. అయితే ఆ భయభక్తులు ఎంత గొప్ప మేలిస్తుందంటే జీవ సాధనంగా ఇది మనకు మిగిలిపోతుంది. అంటే నీవు ఈ లోకంలో చక్కగా జీవించడానికి దేవునందు భయభక్తులు కలిగిన జీవితం నీకెంతో తోడ్పడుతుంది. భయభక్తులు కలిగి జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే ఏం కలిసొస్తదండి అనుకుంటారు చాలామంది. మరి మాకు తెలిసిన చాలామంది పాపంలో మునిగిన వారు ఒకప్పుడు క్రీస్తులోనికొచ్చి ఆ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత పాపములో ఉండి వారు సంపాదించిన దానికన్నా ప్రభులోకొచ్చి నీతిని కలిగి వారు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా 10 మందికి పెట్టే అంత స్థాయికి చాలామంది వచ్చారు. నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం. భక్తిహీనతతో నువ్వు ఎంత సంపాదించినా ఒక ఎండుగడ్డితో పోల్చబడిందది. ఎంత ఎండుగడ్డిని సంపాదించినా అదెంత పెద్ద దుబ్బుగడ్డి, పెద్ద పెద్ద కుప్పలుగా వేసినా అదంత విలువైంది కాదు. ఏదైనా చిన్న నిప్పు పడేసరికి మొత్తం కాలిపోతది గదా! అయితే నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం. అదొక బంగారంతో సమానం. బంగారం ఒక ఇంత మొక్కున్నా అది విలువైందే కదా! కాబట్టి దేవుని సహాయం నీకున్నప్పుడు నువ్వు సంపాదించేది కొంచెం కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారికి, నీ కుటుంబానికి, నీతో ఉన్నవారికి అది దీవెనకరంగా ఉంటుంది. నువ్వు అపాయం నుండి తప్పించబడి, కీడు నుండి తప్పించబడి తృప్తిగా లోకంలో జీవించే కృప దేవుడు నీకిస్తాడు.